పెట్టి తీసుకెళ్లడానికి లక్ష్మిగా సిద్ధం చేయడానికి లక్ష్మిగానే స్నానం చేయించాలి. అది మంగళ స్నానం అంటే. ఆ స్నానం చేయించే ముందు తేనె ఇచ్చి అమ్మా లక్ష్మి తేనె తాగో అని ఇవ్వాలి. ఇవి ఎవరు చేస్తారు? తల్లి, పినతల్లులు, పెదతల్లులు, నిత్యము నిరంతరము ఈశ్వరారాధన చేసేటటువంటి మంచి పసుపు కుంకాలున్నటువంటి స్త్రీలు, దీర్ఘకాలము నుంచి మంగళప్రదమై ఉన్న స్త్రీలు, ఈశ్వరారాధన చేయగలిగినటువంటి నిపుణులైన ఆచార్యుల యొక్క భార్యలు, ఇటువంటి వారిని తీసుకొచ్చి ఆ మంగళ స్నానం చేయిస్తారు వాళ్ళు. అది మంగళం. వాళ్ళ చేతులతో పడాలి లక్ష్మిగా. అందుకని ఇప్పుడు ఇక్కడి నుంచే లక్ష్మీ తత్వము సంసారంలో ఎత్తుకుంటుందండి. ఇలా మీరు లక్ష్మిగా నారాయణుడికి ఇస్తే ఆయన ఇల్లు లక్ష్మీప్రదమై ఉంటుంది. కొడుకులతో, కోడళ్లతో, 3 తరాలతో. ఆయన నాకేమీ లేదండి, ఆవిడ వచ్చిన వేళ విశేషం నా జీవితం మారిపోయిందంటాడు ఒక్కొక్క ఆయన. ఎలా మారిపోతుందండి? ఆవిడ అటువంటి తల్లి, లక్ష్మీ అంశ ఆవిడ ఎందుంది. ఆవిడ వచ్చింది, ఈయన జీవితం మారింది. నీ ఇంటికి లక్ష్మి వస్తోంది. ఎలా పడితే అలా ఇవ్వకూడదు. మంగళ స్నానం దగ్గరే ప్రారంభం. అందుచేత చక్కగా ఈ పంచగవ్యములను అలది తేనె పట్టి, ఆ తరువాత మునులు కల్పంబు చెప్పి బయట స్నానం జరుగుతుంటే అక్కడ చక్కగా వచ్చినటువంటి బ్రాహ్మణులు కూర్చుని చక్కటి స్వస్తి మంత్రాలు చదువుతుంటారు. ఆ స్వస్తి మంత్రాలు చదువుతుండగా ఇక్కడ మంగళ స్నానం జరగాలి. ఇప్పుడు మంగళధ్వనులు జరగాలి. ఈ మంగళధ్వని, లక్ష్మీదేవికి మంగళధ్వని జరగాలంటే స్నానం చేసేటప్పుడు మామూలు వాళ్ళు చదవరు కదా మంత్రాలు, అందుకని మహర్షులు చదువుతున్నారట. ఇప్పుడు మంగళధ్వని చేయడానికి ఎవరు చేయాలి అంటే, ఎవరు చేశారో తెలుసా అండి మంగళధ్వని లక్ష్మీదేవి మంగళ స్నానానికి? మేఘాలు చేసేట. మేఘాలే వేణువులు ఊదేట. ఎందుకని గాలి వెడుతుంటే అది వేణువుగా మారింది. ఒకటి తప్పెట వాయించిందిట, ఒకటి మృదంగం వాయించిందిట, ఒకటి వీణ వాయించిందిట, ఒకటి శంఖం వాయించిందిట, ఒకటి బాకా వాయించిందిట. శబ్దము ఆకాశగుణకము. అందుకని శబ్దము ఆకాశగుణకము కనుక మేఘాలన్నీ కలిసి మహానుభావులు నిజంగా మరి అంటే పూర్వ కవులు కొంత ఇలాంటి పుస్తకాలు చదివిన వాళ్ళు ఉండేవారు. అందుకే వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటలు అందంగా ఉండేవి. పిల్లగాలి మేళగాళ్ళు పెళ్లి పాట పాడేరంట అని నేను ఒక గొప్ప బ్యానర్, అది ఎన్నో సినిమాలు తీసింది బ్యానరు. అటువంటి బ్యానర్ వాళ్ళు మాత్రమే అటువంటి పాటలు రాయగలరు. అందుకని పిల్లగాలి మేళగాళ్ళు పెళ్లి పాట పాడేరంట అని నేను అక్కడ ఒక పాటలో విన్నాను. సరే, అందుకని ఆ మేఘములు ఆ మంగళధ్వని చేసి, అంటే ఒక్కొక్కటి అది సినిమా పాట అని మీరు అనుకోకండి. ఒక్కొక్క పాట వింటే హృదయం కదులుతుంది నిజంగా. అబ్బాయి ఎంత గొప్ప మాట ఇది, సమస్త వేదముల యొక్క సారము పిండేడే ఇందులో అనిపిస్తుంది. అది సినిమాలో పాట అవ్వచ్చు, బురదలో పుడితే తామర పువ్వును అంగీకరించట్లేదా? గొప్ప తత్వం ఉంటే ఉన్నది వదిలేవు, లేనిది కోరేవు, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు, తెగిన పతంగానివే మనసా ఊహల ఉయ్యాలవి అన్న మాటలో ఎంత మనస్తత్వం ఉందండి నిజంగా. ఒక్కొక్క మాట వింటుంటే అగాధమగు జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకానా మరుగున దాగి సుఖమున్నదిలే. ఎంత గొప్ప మాట అండి అది. అవి సినిమా పాటలు కావచ్చు, నేనంటాను అందులో గొప్ప తత్వం ఉందంటాను. అలా ఒక్కొక్కటి రాయడానికి దానికి చాలా వేదాంత సారము తెలుసున్నవాడైతేనే అది రాయగలడు. లేకపోతే అలా అటువంటి ప్రౌఢిమతో కూడినటువంటి పదాలు, అంత గంభీరమైనటువంటి భావముతో ఉన్నవి పడమంటే పడేవి కావు. దిక్కుమాల పాటలు అర్థం లేనటువంటి అంశాలు సరే వాటి జోలు మనకెందుకు, లక్ష్మీ కళ్యాణం చెప్పుకుంటాం. అందుకని పాడిరాడిరి గంధర్వ పతులు సతులు, పరమ సంతోషంతో గంధర్వ పతులు సతులు అందరూ నాట్యం చేస్తున్నారు. లక్ష్మీదేవికి మంగళ స్నానాలు జరుగుతున్నాయి అని పండిత సూక్తులతోడుత తుండంబుల సాచి తీర్థతోయములెల్లన్ కుండముల ముంచి దిగ్వే దండంబుల జలక మార్చ తరుణీమణికిన్. ఇదే కనకధారా స్తోత్రంలో శంకర భగవత్పాదులు దిగ్గస్తిభిక్కన కకుంభ ముఖావ సృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అని స్తోత్రం చేశారు మహానుభావుడు. ఇంకా 8 సంవత్సరాలు రానివాడు ఎటువంటి ప్రౌఢిమతో కూడిన కవిత్వం చెప్పాడో చూడండి, పొంగిపోయింది అందుకే లక్ష్మీదేవి. అందుకని దిగ్గస్తిభిక్కన కకుంభ ముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం. దిక్కులన్నిటా మోసేటటువంటి ఏనుగులు తమ తుండములతో
తీర్థములలో ఉండేటటువంటి జలాల్ని ఆ మంగళ స్నానపు పాత్రలలో కలిపి గంగాది జలముల యొక్క నీరు కలపాలి. ఆ తుండములతో ఉన్న బిందెలతో కనకమయమైనటువంటి పాత్రలతో పైకెత్తి అభిషిక్తముగా ఆ నీటిని పోసేట వేదమంత్రాలు స్వస్తివాచకం పలుకుతుండగా మంగళధ్వనులు మోగుతుండగా అమ్మవారు స్నానం చేసిన తరువాత ఇప్పుడు కట్టంగ పచ్చని పట్టుపుట్టముదో ఈ ముదుతకు తెచ్చి సముద్రుడిచ్చే. ఎంత ప్రేమో చూడండి. తన పెళ్ళానికి చీర తెచ్చుకోవడం కావ్యంలో చెప్పవలసిన పెద్ద విశేషం ఏం కాదు. సాధారణంగా తండ్రి ఎప్పుడూ ఒక పని చేయడు. ఏ పని చేయడంటే అమ్మాయి ఏ బట్టలు కట్టుకోవాలో, అమ్మాయి ఏ పరికిణీ కట్టుకోవాలో తండ్రి గారు ఎప్పుడు చెప్పడం. అది సాధారణంగా తల్లి చెప్తుంది, నువ్వు ఇవాళ ఈ బట్టలు కట్టుకోవే అంటుంది. కానీట పెళ్లి కూతుర్ని చేస్తున్నప్పుడు తండ్రి సంతోషం ఎంత గొప్పగా ఉంటుందంటేట, మా అమ్మాయి లక్ష్మీ స్వరూప, నేను కన్యాదానం చేస్తున్నాను, నారాయణుడి కాళ్ళు కడిగని పొంగిపోయి ఆ పట్టు చీరలన్నీ ఆ మూతలు తీసి అక్కడ పెడితే తండ్రి స్వయంగా వెళ్లి చూసుకుని నీకేం తెలుసు నా కూతురికి ఎంత బాగుంటుందో ఇది అని తను సెలెక్ట్ చేస్తాట. తను నిర్ణయం చేసి అమ్మా ఈ పట్టుబట్ట కట్టుకోమ్మా అని తండ్రి అంటే ఆ ఆడపిల్ల మనస్సు ఎలా ఉంటుందంటే, పిచ్చి నాన్నగారు, మా నాన్నగారికి ఎంత పిచ్చి ప్రేమో అని ఆ చీర కట్టుకు పొంగిపోతుందట. తండ్రి పట్టుకెళ్ళి ఇస్తాడు, చీర కట్టుకోమ్మా అని ఆ చీర తండ్రి ఇస్తాడు. తండ్రి ప్రేమ ప్రేమ, నేను తల్లి ప్రేమని తక్కువ చేయట్లేదు, కానీ అంటే తల్లి తండ్రి ఇద్దరు సమానం కదండి. అందుకని ఆ రోజున మాత్రం చీర తాను నిర్ణయం చేశాట సముద్రుడు. కట్టంగ పచ్చని పట్టు పుట్టముదో ఈ ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. ఎప్పుడైనా సరే అమ్మవారికి ఇచ్చేటప్పుడు వస్త్రద్వయం సమర్పయామి, ఒక వస్త్రం ఇవ్వకూడదు. వస్త్రం మీద వస్త్రం పెట్టి, కంచుకమంటే రవికెల బట్టో ఏదో ఒకటి పెట్టి కలిపి ఇవ్వాలి. పెద్దలకి భోజనం పెట్టినప్పుడు ఒక విస్తరి వేయకూడదు, శాస్త్రంలో నిషిద్ధం. ఒక అరిటాకు వేస్తే తుంపి మళ్ళీ అరిటాకు ముక్కన్నా వెయ్యాలి, కనీసం 2 వెయ్యాలి. ఇచ్చేటప్పుడు వస్త్రద్వయం సమర్పయామి అనాలి అని వస్త్రద్వయం ఇవ్వాలి. లేదా కనీసం ఒక దూదిపోగు దగ్గర పెట్టుకుని వస్త్రం మీద దూది పోగు పెట్టి ఇవ్వాలి. అందుచేత కట్టంగ పచ్చని పట్టుపుట్టముదో ఈ ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. వస్త్రద్వయాన్ని తెచ్చి సముద్రుడు లక్ష్మీదేవికి ఇచ్చాడు. మత్తాళినిక రంబు మధువాన మోగిన వైజయంతి మాలవరునుడిచ్చే. ప్రతి ఇంట్లో కూడా ఒక గమ్మత్తు ఉంటుంది. ప్రతి ఇంటికి ఒక యజమాని ఉంటాడు. ఆ యజమానికి చాలా దగ్గర స్నేహితుడు ఒకడు ఉంటాడు. ఆ స్నేహితుడు ఎటువంటి వాడై ఉంటాడో తెలుసా అండి? ఆయన్ని సుహృత్ అని పిలిచింది శాస్త్రం. సుహృత్ అంటే ఆయన బిడ్డని తన బిడ్డగా భావిస్తాడు. ఆ హృదయం పెంచుకోవాలి సుహృత్ కావాలంటే. తన కూతురు ఎంత మంచి సంబంధం రావాలని కోరుతున్నాడో తన సుహృత్ కూతురు కూడా అంత మంచి సంబంధం రావాలని కోరాలి. తన కూతురు ఎలా ఐదోతనంతో ఉండాలని కోరుతున్నాడో తన సుహృత్తు యొక్క కూతురు కూడా అలా ఉండాలని కోరాలి. అలాంటి వాడు ఒకడు ఉంటాడు. వాడు ఈయన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే తన కూతురు పెళ్లి జరుగుతున్నట్టే సంతోషపడిపోతాడు. అందుకని ఈయన ముందు ఇవ్వగానే వెనక ఎవరిచ్చారో తెలుసండి? సుహృత్ ఇచ్చాడు. ఎవరా సుహృత్? సముద్రం తండ్రి అయితే సముద్రుడిలో ఉన్న వరుణుడే సుహృత్. అందుకని ఎప్పుడూ దగ్గరుంటాడు. అందుకని ఆ సుహృత్ ఏమిచ్చాడు?